హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. కరోనా కొత్త వేరియంట్ ప్రజల్లో భయాందోళన గురిచేస్తుంది. కొత్త వేరియంట్‌కి సంబంధించి లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ యొక్క కొత్త వేరియంట్‌కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు లైవ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ కరోనా కొత్త వేరియంట్ గురించి ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది? గతంలో ఉన్న వేరియంట్స్‌కి, ఈ వేరియంట్స్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? గత 3 సంవత్సరాల నుంచి మనం కోవిడ్-19 అనే వైరస్ ప్రపంచంతో వ్యాప్తి చెందడం, మధ్యలో 2 సార్లు లాక్డౌన్ పెట్టడం కొంత మేరకు ప్రపంచం అంతా గడగడలాడించింది. అలాగే ఈ మధ్య 6 నెలల నుంచి మనకు హాయిగా ఉందనుకునే తరుణంలో మళ్ళీ ఒక కొత్త వైరస్ సింగపూర్, సౌత్ ఏషియన్ కంట్రీస్లలో JN1 అనే వైరస్ వ్యాప్తి చెందడం కొంత భయాందోళన సృష్టిస్తుంది. అలాగే అమెరికాలో HN1 అనే వైరస్ కూడా వ్యాప్తి చెందింది. ఇక్కడ ఏదైతే JN1 వైరస్ కేరళ నుంచి ఇతరత్ర రాష్ట్రాలకు పాకుతుందో, ఈ వైరస్ ఆల్రెడీ మనకు కోవిడ్ లో ఒమిక్రాన్ వేరియంట్ యొక్క సబ్లివేజ్ దాని ఫ్యామిలీకి సంబంధించిన సేమ్ వైరస్ కానీ కొంచెం మార్ఫలాజికల్ చేంజెస్ తోటి మళ్ళీ కొత్తగా మనకు కేరళ నుంచి అన్ని రాష్ట్రాలలో స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇండియాలో ఇప్పటి వరకు 6,000 కేసులు రికార్డ్ అయినట్టుగా, అందులో కేరళలో 2,900 కేసులు రికార్డ్ అయినాయి. మన తెలంగాణలో దాదాపుగా 16 కేసులు రికార్డ్ అయినాయి. అందులో నీలోఫర్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఒక బేబీకి కూడా ఈ కోవిడ్ JN1 వైరస్ అనేది వ్యాప్తి చెందడం కొంత మేరకు ఆందోళన సృష్టిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ముఖ్యంగా గతంలో చూసుకుంటే కూడా మన కరోనాకి సంబంధించి ఫస్ట్ కేసు నమోదైంది కూడా కేరళలోనే. ఎందుకంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఎందుకు కరోనాలోనే ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అవ్వడానికి అక్కడ పాసిబిలిటీస్ ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే యాక్చువల్లీ మనకు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎక్కువగా కేరళ త్రూ ఎక్కువగా వస్తుంటారు. అందులో సౌత్ ఏషియన్ కంట్రీ నుంచి కేరళైట్స్ చాలా మంది సౌత్ ఏషియా దేశాలలో పనిచేస్తారు కాబట్టి అక్కడ నుంచి మనకు ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు ఎంట్రీ పాయింట్ ఎప్పుడు చూసినా అక్కడ నుంచే కేసెస్ నమోదవుతాయి. ఆ తర్వాత కర్ణాటక, కేరళ నుంచి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఇలా స్ప్రెడ్ అవుతుంటాయి. కొన్ని గుజరాత్ అటు సైడ్ కూడా కేసెస్ మనం ఎక్కువగా నమోదవడం చూస్తాము. సో ఇలా మనకు ఈ కేరళ నుంచి మనకు ఇంటర్నల్ గా మనకు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అటు షిప్ బేస్డ్ అలాగే ఫ్లైట్ బేస్డ్ ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఓకే, సో ఏంటి సార్, ఈ కొత్త వేరియంట్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ వైరస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు? యాజ్ ఇట్ ఈస్ గా నథింగ్ డిఫరెన్స్ కంపేర్ టు ఫ్లూ డిజీజ్ అండి. మనకు ఎప్పుడైతే చలికాలం, వర్షాకాలంలో సీజనల్ డిజీజెస్ లైక్ అంటే మనకి ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, పడిసము ఇవన్నీ పడతాయి. ఎలాగైతే గొంతు నొప్పి ఇవన్నీ ఉంటాయి, అలాగే ఈ యొక్క JN1 వైరస్ యొక్క లక్షణాలు వాటితో పాటు బాడీ పెయిన్స్, లెథార్జిక్, ఫటిగ్ అవడము, అంతేకాకుండా బాడీ జాయింట్ పెయిన్స్, దానికి తోడు అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ స్ప్రెడ్ అయినప్పుడు ఆయాసము, ఊపిరాడకపోవడం, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం అలా మనకు లక్షణాలతో ఉంటాయి. సో ఎలాగైనా ఈ లక్షణాలతో మన కోవిడ్ అన్ని మొదటి నుంచి ఇవే లక్షణాలతో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ధర్మలో ఈ ఇన్ఫెక్షన్ మనకు సేమ్ లక్షణాలుగా ఉండటం కనబడుతుంది. యూజువల్ గా 98% ఇన్ఫెక్షన్ రేట్ మనకు రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. 2 to 3% కేసెస్ మాత్రం చెప్పలేము. వ్యక్తి యొక్క సాంద్రత, వ్యక్తి యొక్క వైరస్ ఎఫెక్ట్, బాడీలో రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉన్నది, కోమార్బిడ్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయా, బీపీ, షుగర్లు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఇతరత్ర ఇమ్యూనో సప్రెసివ్ డిజీజెస్ ఏమైనా ఉంటే ఈ యొక్క తీవ్రత పెరిగి 2 to 3% రిస్క్ ఏర్పడే ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే సార్, మేము వ్యాక్సిన్ తీసుకున్నాం, మాకు ఎలాంటి కరోనా రాదు అన్న ఒక అపోహలో ఉన్నారు. అందుకోసమే చాలా మంది మాస్క్ను కూడా పెట్టుకోలేని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత రోజుల్లో. సో వ్యాక్సిన్ వేసుకుంటే ఈ కొత్త వైరస్ వచ్చే అవకాశాలు అలాంటివి ఏమైనా ఉంటుంది సార్? వ్యాక్సిన్ అనేది డెఫినెట్లీ మనకు ప్రొటెక్టివ్ ఫెనామినా, కానీ వ్యాక్సిన్ ఎఫికసీ కూడా మనకు ఇంకా 6 months to 1 year వరకే ఉంది. సో ఈ లోపల మనకు అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్ తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ సో ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఒక యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని మన బాడీలో సఫిషియంట్ యాంటీబాడీస్ ఉన్నాయా లేవన్నది చెక్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది, వీలైతే ఒక సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకుంటే కూడా ప్రొటెక్షన్ అట్లా వస్తుంది. లేకపోతే న్యాచురల్ ఇమ్యూనిటీ ద్వారా కూడా మనకి యాంటీబాడీస్ బాడీలో ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా మనం వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన అంతా బాగుంటుందని అనుకోవద్దు. దానికి సంబంధించిన ఇమ్యూనిటీ పవర్ బాగుందా లేదా అని చెక్ చేసుకుంటూ దాని విధంగా మనం
జాగ్రత్త పడాలి. మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి 4 జాగ్రత్తలు తీసుకుంటూ పాజిటివ్ అయితే కంపల్సరీ ఐసోలేషన్ లో ఉండాలి. బేసిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, పెడియాట్రిక్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసోలేషన్ అయ్యి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు గతంలో చేసినటువంటి ఏవైతే కోవిడ్ టెస్టులు ఉన్నాయో సో ఇప్పుడు అవే టెస్టులు చేయించుకోవాలి సార్? దీనికి సపరేట్గా మళ్ళీ ఏదైనా కొత్త టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ ఒక టెస్ట్ కన్ఫర్మ్ అవుతుందండి మనకు. దాంతో పాటు ఆర్టీపీసీఆర్ తో పాటు మనం యాంటీబాడీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రెండు ఆస్పెక్ట్ లో మనకు ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి వీలవుతుంది. దాంతో పాటు ఈ ఫ్లూ సిమ్టమ్స్, జలుబు, దగ్గు వలన కూడా ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా తెలుసుకోవడానికి కూడా ప్లేన్ సిబిపి రక్త పరీక్ష చేసుకోవాలి. అందులో ఈస్నోఫిల్ కౌంట్ ఎలా ఉంది, లేకపోతే మనకు లింఫోసైట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే న్యూట్రోఫిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని చూసుకోవాలి. దానికి తోడు మన బాడీలో సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి. అంతేకాకుండా మన బాడీలో ఐల్స్ చూసుకోవాలి. అంతేకాకుండా అవసరం ఉంటే ఆయాసం ఇట్లా వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సిటీ స్కాన్ చేసుకొని మనం ఈ డిజీజ్ యొక్క గ్రేడింగ్ ఆర్ స్కోరింగ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి ప్రస్తుతం ఆధునిక యుగంలో చాలా మంది డయాబెటిక్ సంబంధించి చాలా వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారు. సో డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి వ్యాధి తొందరగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది చెప్తున్నారు డాక్టర్లు కూడా. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, కిడ్నీ డిజీజ్, లివర్ డిజీజ్, కార్డియాక్, బ్రెయిన్, ఇతరత్ర ఆర్గాన్స్ ఏవైతే ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఇమ్యూనో సప్రెషన్ లో ఉన్న పేషెంట్స్ ఎవరికైనా ఈ డిజీజ్ రిస్క్ ఉంటుంది. అటాక్ అనేది ఎవరికైనా అవ్వచ్చు, కానీ ఆ తీవ్రత అన్నది డిజీజ్ యొక్క తీవ్రత ఇట్లాంటి రోగాలను బట్టి ఉంటుంది. అంతేగాని ఇలాంటి ఏం రోగాలు లేని వాళ్ళకు యూజువల్ గా న్యాచురల్ గా వాళ్ళకున్న యాంటీబాడీ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటే రికవరీ ఆస్కారం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కిడ్స్కి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎందుకంటే గతంలో లాక్డౌన్ పెట్టారు, కొంత ఈ వైరస్ని గురించి కొంత ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు లాక్డౌన్స్ కానివ్వండి, దీని గురించి సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితి లేదు. సో ఇలాంటి నేపథ్యంలో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఆఫీసెస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానివ్వండి, హాస్పిటల్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకోవాలి సార్? ఎవరైనా ఏజ్ గ్రూప్ అయినా, ఇక్కడే పనిచేసే వాళ్ళైనా మొదట మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 టెక్నికల్ ప్రోటోకాల్స్ పాటించాలి. అవి ఈజియెస్ట్ అండ్ ఖర్చు లేని విషయాల్లో చేసుకున్న జాగ్రత్తలు కాబట్టి ఆ కేర్ తీసుకోవాలి. ఆర్టీపీసీఆర్ ఏమాత్రం సస్పిషియస్ అనిపించినా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని ఇమ్మీడియట్లీ ఐసోలేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా పబ్లిక్ మాస్ ఎఫెక్ట్ టెస్ట్లు చేసి వీళ్ళని ఐసోలేట్ చేసి రెడ్ జోన్ లో పెట్టి వీళ్ళకు సరైన ట్రీట్మెంట్ 14 రోజులు ఇచ్చే విధంగా చూడాలి. ఎప్పుడైతే నెగిటివ్ అవుతారో వాళ్ళని మళ్ళీ కామన్ గా పనిచేసే కామన్ ప్రజల్లో మనం తిప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఏ మాత్రం తొందరపడ్డా పబ్లిక్ మీటింగ్స్ లో పోయినా, క్లోజ్డ్ హాల్లో మీటింగ్స్ లో ఉన్న క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉంది. తద్వారా కూడా మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడమే కాకుండా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ రేట్ పెరిగే ఆస్కారం ఉంటుంది. యూజువల్ గా చిన్నపిల్లల్లో చాలా వ్యాక్సినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రీసెంట్ వ్యాక్సినేషన్ తో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకనే మనకు లాస్ట్ కోవిడ్ లో పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు. వాళ్ళకి ఇప్పటికి కూడా యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఏదేమైనా మనకి ఇప్పుడు పిల్లల డోసెస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్ వేసుకొని జాగ్రత్తగా ఉంటే బెటర్. ఓకే. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఏదైతే కూల్ ఎన్విరాన్మెంట్లో ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏదన్నా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ రైట్ అండి. చలికాలము, ఈ వర్షాకాలంకు మధ్యలో సీజనల్ డిసీజెస్ చాలా ఉంటాయి. బ్రీడింగ్ ఎక్కువ, ఈ వైరస్ బ్రీడింగ్ అయ్యేది, వైరస్ ట్రాన్స్మిషన్ అయ్యేది ఈ లో టెంపరేచర్స్ లో, చల్లటి వెదర్ లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనం ఓన్లీ కోవిడ్ అనే కాదు, జలుబు, దగ్గు లాంటి ఫ్లూ డిసీజెస్ కు, న్యూమోనియాకు లోనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెచ్చగా ఉండే విధంగా, అంతేకాకుండా చలికాలికి కానీ, చలిగాలికి కానీ, చలి నీళ్ళకి కానీ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి.
వామ్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, బాడీని వామ్ గా ఉంచుకోవాలి. ఉమ్, వీలైనంత వరకు మనము కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడానికి అలవాటు చేసుకోవాలి. ఉమ్, దానికి తోడు ఎక్కడైనా బయట తిరగకుండా వీలైనంత వరకు రగ్గులు కానీ బ్లాంకెట్స్ కానీ కప్పుకొని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఉమ్. ఇది ఫ్లూకు అలాగే ఫ్లూ లాంటి డిసీజ్ అయిన ఈవెన్ ఈ కోవిడ్ కూడా మనం ప్రొటెక్షన్ పొందవచ్చు. ఓకే. సో కామన్గా పబ్లిక్ చాలామంది జనరల్గా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి డోలో కానివ్వండి, జలుబుకు సంబంధించి కొన్ని కొన్ని మెడిసిన్స్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటిలో సెల్ఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అబ్సల్యూట్లీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే జలుబు, దగ్గు, ఫ్లూ డిసీజ్ నాకు కోల్డ్ అయిందని చెప్పేసి లైట్ తీసుకోవడం కాదు. ఆ కంటిన్యూటీ ఆఫ్ ద డిసీజ్, ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ సివియారిటీ ఉంటే మాత్రం తప్పనిసరి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ చెస్ట్ ఎక్స్రే కానీ తీసుకోవాలి. ఉమ్, తద్వారా మనం డిసీజ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. మెడికల్ షాప్ లో టెంపరీ మన బిలో పావర్టీ లైన్ ఉన్న పేషెంట్స్ ఎక్కువగా మెడికల్ షాప్ వెళ్ళి ఏదో ఒక మాత్ర వేసుకుంటారు. వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, ఉండదని కాదు. బాడీలో ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడటం వల్ల కానీ ఇంకేదైనా అవటం వల్ల కానీ మనకు రిస్క్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా డాక్టర్ చెప్పినటువంటి ప్రికాషన్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. మాస్క్ని తప్పనిసరిగా వాడాలి. అలాగే ఫేస్ కవర్ అయ్యే విధంగా బయటికి వెళ్ళే వాళ్ళు కానీ, ఎందుకో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఎవరైతే సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది మంచిది కాదు, జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, జ్వరం కానివ్వండి, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు బాడీలో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ఖచ్చితంగా ధరించండి. ఈసారి కరోనాని దూరంగా ఉంచాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని ఈహా టీవీ నుంచి కోరుతున్నాం.